హలో అండి. నమస్తే. మేమైతే వెజ్ పార్టీకొచ్చేసాం. ఇదేంటి వెజ్ పార్టీ అంటుంది అనుకుంటున్నారా? అవునండి. నా కల్లో గూడా అనుకోలేదు. నా జీవితంలో వెజ్ పార్టీ చేసుకుంటామని చెప్పి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వైఫ్‌ది బర్త్‌డే అనమాట. వాళ్ళు మా పై ఇంట్లోనే ఉంటారు. ప్యూర్ వెజిటేరియన్స్ అంట. మాకు ఆవిడ బర్త్‌డే అని తెలియగానే కేక్ కట్ చేయించామనమాట. సో, దానికి కృతజ్ఞతతో వాళ్ళు మాకు ఫస్ట్ పార్టీ అనగానే వావ్! అనుకున్నాను. మళ్ళీ వెంటనే గుర్తొచ్చింది. అన్నట్టు మనం నాన్ వెజ్ ఎలాగో తినం బయట. ఇంకా వెజ్ అయితే ఏంటి ఏ రాయితో పళ్ళు వడగొట్టుకుంటే ఏంటని చెప్పి వెళ్ళామా, అబ్బబ్బా! వెళ్తే స్టార్టర్స్ అదిరిపోయాయి. అసలు టేస్ట్ ఎంత బావుందో మరి ఏం టేస్ట్ చేస్తారు కానీ నేను చూడండి ఏం తింటున్నాను. నాకివి భలే నచ్చుతాయి. ఇంకొక స్టార్టర్ వచ్చేలోపు నేను ఇది లాగించేసాను. సరైన స్టార్టర్స్ ఒక 2 ఉన్నాయి. వాటికి వీడియో తీయడం మర్చిపోయాను నేను. కర్రీస్ వచ్చేసాయి. బటర్ రోటీ కూడా వచ్చేసింది. ఫుల్‌గా తినేయడమే ఇంకా. ఈ కేక్స్ ఎవరిచ్చారంటే పక్క టేబుల్‌లో ఒక అంకల్‌ది బర్త్‌డే అయింది. హ్యాపీ బర్త్‌డే టు యూ. సో, ఈ విధంగా మా వెజ్ పార్టీ సూపర్‌గా అయింది. అండ్ నేను లస్సీతో నా డిన్నర్‌ని ఫినిష్ చేశాను. ఈ జెంట్స్ మాత్రం ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టేసుకున్నారు. నాకు సంబంధం లేదు గానీ కొంచెం టేస్ట్ చేశా. ఇంత మంచి పార్టీ ఇచ్చినందుకు వాళ్ళకి థాంక్స్ చెప్పుకోవాలి కదా! థాంక్ యూ సో మచ్ గైస్.